వాళ్ళు ఉన్నారా రోషిని? అదిగో ఆ గోడ మీద కూర్చున్నారు. ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్నవాడే. దిగి వెళ్ళు. సార్ భయపడకు, నేను ఉన్నాను కదా. రోజు ఇంటికి ఎలా వెళ్తావు అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. రేయ్ పోరిరా. ఏ జిజికా రా ఇట్రా. ఆగమంటే ఆగవేందే? రాకపోతే నీ ఇంటికెళ్ళి నీ అమ్మ మీద యాసిడ్ పోస్తా. రావే ఇట్రావే ఇట్రా. ఈ స్కూల్కి వెళ్ళి రానికి ఇంత లేట్ అయిందే? మేమంతా నితానా చూస్తా ఉంటే నువ్వేంది గట్లకెళ్ళి వెళ్తున్నావు? నేను నచ్చలేదా? చెప్పే, నా మొహం చూసి చెప్పు. నాతో తిరిగి తారిపోతావా? ఎందుకే గుస్తా తెప్పిస్తావు? ఎందుకే? నా గుస్స వచ్చిందంటే చెప్పురా. మావాడికి ఏం తక్కువే, వీరు బాట్లు ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకా దీంతో మీటింగ్ ఏంటన్నా? యాసిడ్ కొట్టు. సామి బాటిల్ ఈరా. ఈరా సార్. ఇదిగో అన్న బాట్లు. ఇదేదో తెలుసా? పోస్ట్ ఏమైతుంది తెలుసా? పోయినా పోయినా పోయిరా పోయి చూస్తామంటే పోయిరా. ఎవడ్రా నువ్వు? పోలీస్. నల్ల నీళ్ళ సార్ అంటుంటుంది సార్. పోరిని పరిశాన్ చేద్దామని యాసిడ్ అన్న సార్. సత్యం సార్ ఒట్టు సార్. తల్లి తోడు సార్. నిజం చెప్తున్నా సార్. నల్లగడ పట్టుకొచ్చిన సార్. సార్ సార్ చూడండి సార్. తాగుతున్నా సార్. తాగుతున్నా సార్. తాగుతున్నా సార్. తాగుతున్నా సార్. ఊరికే బిడ్డ, ఇందులో బుల్లెట్ లేవు. ఊరా ఖాళీ. పరేషాన్ అయినావా? కొట్టకూడదు సార్, మాలేసుకున్నాను సార్. స్వామి సార్. ఏంట్రా స్వామి? సార్ 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 చంపేస్తాను. ఇంటికెళ్ళి రోషిని. రేపటి నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఏరియాలో 2 పోలీసులు పెడతాను. అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు వాక్ విత్ ఎ హెడ్ హెల్డ్ హై. ఓకే? థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ దిగుతాను. ఐ హావ్ సమ్ వర్క్ హియర్. సార్, అది నిజంగానే యాసిడ్ అయి ఉంటే? ఈ పాటికి నా మొహం కాలిపోయి ఉండేది అంతే. అలా ఊహించడానికే భయంగా ఉంది. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే థ్యాంక్ గాడ్ అన్నట్టున్నారు. ఆ తర్వాత తన అందమైన మొహం, ఆ కళ్ళు బొమ్మ గీసినట్టు నా మనసులోకి వచ్చేలే. ఏమిటో తెలీదు, అసలు ఎందుకో అర్థం కాలేదు. హలో సార్. హలో. ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో నేను నా ఫ్రెండ్ కూర్చున్నా. మిమ్మల్ని చూశాను. మాతో పాటు ఒక కప్ కాఫీ తాగడానికి పిలుద్దామని వచ్చాను. వుడ్ యు లైక్ టు జాయిన్ us? యాక్చువల్లీ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. అది ఇది సీఎం వెళ్ళే దారి. నేను ఇక్కడే ఉండాలి. యూ క్యారీ ఆన్. అయితే సీఎం వెళ్ళాకే రండి, నేను వెయిట్ చేస్తాను. వస్తారా? ఐఎమ్ నాట్ షూర్ ఎంతసేపు పడుతుందో. యూ క్యారీ ఆన్. నా కోసం ఎదురు చూడద్దు ప్లీజ్. ఓకే, బాయ్.
ఎవరు సార్? ఫ్రెండా? అన్సారీ ముందు వెళ్ళి పని చూసుకో ఓ ముందుగా ఫాస్ట్ ఫాస్ట్ అన్సార్ త్వరగా వెళ్ళు. చాలా కాలంగా నా కంటరాని కన్నీరు ఆ రోజు తన నుదుటి మీద పడింది. యాక్సిడెంట్ లో గాయపడ్డ వాళ్ళని ఎంతో మందిని నేను చూశాను. దారుణమైన హత్యలు, ఇంతకంటే అతి ఘోరాలు ఏవీ నన్ను బాధించలేదు. కానీ తను అలా చూస్తుంటే తట్టుకోలేకపోయాను. అన్సారీ అన్సారీ సార్ ఆవిడ పేరు మాయ, విజ్ఞాన్ స్కూల్లో టీచర్. స్కూల్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైతే నా మొబైల్ నెంబర్ ఇవ్వండి. సరే సార్. మర్చిపోయాను, ఈ రోజు సండే. స్కూల్లో ఎవరు లేకపోతే ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పండి. ఓకే ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళ అక్క వాళ్ళని నాగార్జున సాగర్లో ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారంట. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎలాగైనా ఇన్ఫర్మేషన్ అందేలా చూడండి. ఎస్ సార్. సిస్టర్ ఆ సలైన్ పెట్టు. హౌషీ డాక్టర్? 24 hours గడవనివ్వండి. షీ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో మాయా. హలో సార్, ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? చాలా నొప్పిగా ఉంది. ఏం కాదు, తగ్గిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్తాను. డీసీపీ సార్, ఎలాగో మీరు సీఎం వెళ్ళేటప్పుడు అక్కడ లేరు. కార్లో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. బుద్ధిగా నేను పిలిచిన వెంటనే నాతో పాటు కాఫీ తాగడానికి వచ్చుండొచ్చుగా. ఎందుకు అలా సీరియస్ అయిపోయారు? నేను ఊరికే అన్నాను. మిమ్మల్ని చూస్తున్నా ముందేమొస్తుందో గమనించలేదు. వాటర్ ట్యాంకర్ని తప్పుపట్టలేం. డాక్టర్ గారు వస్తున్నారా? ఇప్పుడు వస్తారు సార్. ఆనంద్, ఆయన మా ఆయన అడ్మిట్ చేసింది, రండి. హలో. హలో సార్, స్వాతి మాయ వాళ్ళ అక్క. హలో. హలో. మాయ వాళ్ళ బావ. హాయ్. హలో సార్, డీసీపీ రామచంద్ర గారు. ఎలా ఉంది మాయకి? తల మీద చిన్న గాయం, చేతికి ఫ్రాక్చర్. షీస్ బెటర్ నౌ. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే సార్. పదండి. హలో సార్. హాయ్ రోషిని, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. కూర్చో. ఎలా ఉంది మాయకి? నిన్నటి మీద బాగుంది, నిద్రపోతోంది. ఓకే, నేను తర్వాత వస్తాను. అలాగే. రోజంతా హాస్పిటల్లోనే ఉన్నావట? అదంతా ఏం లేదు. రామ్ టీ. థ్యాంక్స్. 2 సార్లు వెళ్ళొచ్చాను, రెండోసారి అసలు చూడనే లేదు. కానీ ఏ పని చేసినా తనే గుర్తొస్తుంది సంజయ్. దిస్ ఇస్ ఇట్. సో యు ఫైనలీ ఫాలన్ ఇన్ లవ్, రామ్? అదేం లేదు, జరిగిన యాక్సిడెంట్కి నేనే కారణం అనిపిస్తుంది, అంతే. షీ మేక్స్ మీ ఎమోషనల్. నాకు అది ఇష్టం లేదు. ఇక మీదట మా ఆయన కలవకూడదని నిర్ణయించుకున్నాను. దట్స్ ఇట్. దిస్ ఇస్ అ నైస్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నాకు మీ మీద కోపం రావాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మీరు నన్ను చూడనే లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి నెల అవుతుంది, ఫోన్ కూడా చేయలేదు. నేను ఆలోచించాను,
డీసీపీ రామచంద్ర గారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో. అబే అదేం లేదు, జస్ట్ బీన్ బిజీ, లాట్ ఆఫ్ వర్క్. మ్మ్. 1 minute. నన్ను చూడటానికి వచ్చారు, ఒక ఫ్లవర్ బొకే తేవచ్చుగా, అలా గన్ తీసుకొచ్చారేంటి? మీరొక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని చూసి అందరూ భయపడొచ్చు, కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలని మీకు తెలీదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను.